హలో అందరికీ, ఎంతో సింపుల్గా మటన్ బిర్యానీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఎట్లా ఎంజాయ్ చేసినాము అసలు. ఇదంతా సరళమైసమ్మ పండుగ రోజే నెక్స్ట్ డే అనమాట. అందరూ మటన్ బిర్యానీ పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, అండ్ సేమ్ చికెన్ బిర్యానీ లాగానే సింపుల్గా చేసుకోవచ్చు. ఎట్లా చేసినాం అనేది చూడండి. మటన్ మటన్ చెప్పు మళ్ళీ మమ్మీ మళ్ళీ చెప్పే. ఎప్పుడైనా దావతులు చేసినప్పుడు కానీ రొటీన్గా అదే మటన్ కర్రీ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. అండ్ ఫస్ట్ మటన్ నీట్గా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని, మేము తీసుకున్నది అయితే 6 kgs మటన్ తీసుకున్నాము. 6 kgs మటన్ బిర్యానీ ఎట్లా చేసినాం అనేది చూడండి. దీన్ని వాష్ చేసుకున్న తర్వాత కారం, ఉప్పు ఇవన్నీ వేసేసి సేమ్ మనం చికెన్కి ఎట్లయితే మ్యారినేట్ చేస్తామో అట్లనే ఇవన్నీ వేసేసి కొంచెం కడ్ మసాలా ఐటమ్స్ అన్ని మసాలా పౌడర్. ఎంత పేరు కాదు 1 kg మ్యాక్స్ల వీక్. మటన్ బిర్యానీ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎట్లా చేయొచ్చు అంటే సింపుల్గా ఎట్లా చేయొచ్చు అనేది ఒక క్లారిటీ వస్తుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం అనేది కన్ఫ్యూజ్ వచ్చింది. అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ వేసినాము, అన్ని మసాలా ఐటమ్స్ వేసినాము. అండ్ కస్తూరి మేతి, ఆ తర్వాత లెమన్ ఇవన్నీ వేసినాము. లాస్ట్కి కొత్తిమీర, పుదీనా ఇవి కూడా కడిగేసి వీటిని కూడా వేసేసినాము. అండ్ ఓవరాల్గా దీన్ని ఒక ½ an hour నుంచి 45 minutes దాకా మ్యారినేట్ చేసినాము. ఆల్రెడీ మీరు మ్యారినేట్ చేసిన మటన్ యూస్ అనే అర్థమైపోవచ్చు అది ఎంత టేస్ట్ అయిందో. అండ్ ఇప్పుడు రైస్కి ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టిన రైస్ని పొయ్యి మీద పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా ఐటమ్స్ అన్నీ వేసినాము. అండ్ ఆకు ఇవన్నీ మసాలా ఐటమ్స్ అన్నేసి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసినాము. అండ్ ఎట్లా బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాల్సిందే. ఫ్రైడ్ ఆనియన్స్ అయిన తర్వాత అన్నం ప్రాపర్గా కుక్ అయిందా లేదా చెక్ చేసుకున్నాము. అదే బియ్యము. చికెన్కి అయితే 75% 80% రైస్ ప్రిపేర్ అయిపోతుంది. కానీ ఇది మటన్ కదా, కొంచెం టైం ఎక్కువ కుక్ కావాలని చెప్పేసి కొంచెం ఎక్కువనే ఉడకబెట్టినాము. అండ్ మటన్ని సపరేట్ ఉడకబెట్టినాము. వేడి నూనె, ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన వేడి నూనె అండ్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి సపరేట్గా మటన్ని ఒక 60% ఉడకబెట్టినాము. అండ్ ఇంకా 40% రైస్తో పాటు అండ్ దమ్ పెట్టేసి అయిపోతుంది. ఎంతో సింపుల్గా, ఏదో పెద్ద ప్రాసెస్ లాగా కాకుండా సింపుల్గా మటన్ బిర్యానీ వేసినాము. అండ్ ఫస్ట్ రైస్ అంతా ఒక లేయర్ వేసి ఆ తర్వాత కొంచెం కర్రీ తీసినాము మధ్యలో వేసేందుకు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయింది. పక్కా ట్రై అయ్యారు అందరూ. అండ్ ప్రతి తెలంగాణ ఇంట్లో అంటే దావత్ అయిన వాళ్ళ ఇంట్లల్లో మటన్ కర్రీ పక్కా ఉంటుంది. ఈ రెసిపీ పక్కా ట్రై చేయండి. అండ్ దమ్ పెట్టేసినాము. ఐస్ క్రీమ్ కోసం గొడవ. అక్క ఎన్ని ఇచ్చినావు అక్క ఐస్ క్రీమ్ కి నువ్వు పైసలు? 300 తీసుకో. ఇచ్చింది 200 తరగని యువత. బిర్యానీ అయితే తినేసినాము. అండ్ నైట్ ఏదో ఒక డెజర్ట్ ఉండాలి కదా, ఆ డెజర్ట్ కోసం కూడా కొంచెం పోరాడి పెద్ద మమ్మీ దగ్గర, అక్క దగ్గర మనీ తీసుకొని ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చుకున్నాము. అండ్ చాకోబార్, కోన్ ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇట్లా మా డేని ఎంజాయ్ చేసినాము. అండ్ ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.